ఛానల్. ఈరోజైతే నా స్టైల్లో బీరకాయ కర్రీ చూపించిపోతున్నానండి. ముందుగా అయితే పాన్ పెట్టుకొని ఇట్లా ఆయిల్ వేసుకొని తాలింపులు అనేవి ఫ్రై చేసుకోవాలి. ఇలా తాలింపులు వేసిన తర్వాత నేనైతే పచ్చిమిరకాయలు 4 చీలికలు చేసుకొని వేసుకున్నాను. ఇట్లా చీలికలు చేసుకొని వేసుకోవడం వల్ల పచ్చిమిర్చి అనేది బాగా వేగుతుంది. నేనైతే ముందుగా కటింగ్ చేసుకున్నాను కదండి, 2 ఆనియన్స్ అయితే తీసుకున్నాను. ఇలా 2 ఆనియన్స్ అనేవి తీసుకొని కట్ చేసుకొని ఇట్లా ఫ్రై అయితే చేసుకోవాలి. ఆనియన్స్ తొందరగా వేగాలి అంటే అందులోకి ఉప్పును పసుపు వేసుకోవాలండి. నాకు తొందరగా ఎందుకు అంటే మా అమ్మగారికి అయితే బాగోలేదు, పాప నిద్రపోయింది, లేచిద్ది కదండి, అందుకని అయితే నేను ముందుగా తొందరగా చేసుకోవాలని చెప్పి ఇలా అయితే చేశాను. చూసారు కదండి, ఇలా అయితే కొంచెం ఉప్పు సాల్ట్ వేసుకొని కలుపుకొని మూత పెట్టేసుకుంటే చూసారు కదా తొందరగా ఫాస్ట్గా అయితే ఫ్రై అయిపోతాయి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం కలుపుతూ ముందుగా కోసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు అన్నీ వేసుకోవాలండి. బీరకాయ ముక్కలు చేదనేవి లేకుండా చూసుకొని వేసుకోవాలి. ఇలా బీరకాయ ముక్కలు వేసేసుకున్న తర్వాత బాగా ఆనియన్స్ అవన్నీ కలిసేటట్టుగా వేపుకోవాలండి. ఇలా తొందరగా చేయకపోతే మరి మా చెల్లి వచ్చేసిద్ది కదండి, మా చెల్లి వచ్చిందంటే తనకు ఆకలి వేసిద్ది కదా. సో అందుకోసం నేనైతే ఫాస్ట్గా ప్రిపేర్ చేస్తున్నాను. చూసారు కదండి, మూత పెట్టుకొని మనం బీరకాయ ముక్కలని ఉడికించుకుంటే ఇలా వస్తుందండి. ఇలా బీరకాయ ముక్కలు ఉడికిపోయిన తర్వాత లైట్గా కొంచెం ఉప్పు కారం వేసుకోవాలి. ఉప్పు కొంచెం తక్కువ వేసుకోవాలండి, ఎందుకంటే ముందు ఉప్పు అనేది వేసుకున్నాం కదా. చూసారు కదండి, ఇట్లా అయితే నేను చేస్తానండి.